గణేషుల వారు లక్ష్మీదేవి పక్కపక్కనే ఉంటారు. మనం పక్కపక్కనే పెట్టి పూజిస్తాం. ఎందుకో తెలుసా మీకు? పురాణాల ప్రకారం వైకుంఠంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీనులై ముచ్చటించుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మీదేవి కొంచెం గర్వంతో సమస్త లోకాల్లో అందరికంటే నేనే గొప్పదాన్ని కదా స్వామి, ఎందుకంటే సిరి సంపదలు అందరికి అందించేదాన్ని నేనే కదా అంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి గర్వాన్ని అణచివేయాలని, అవును మాత, నువ్వే గొప్పదానివి, కానీ ప్రతి స్త్రీకి మాతృత్వం కలిగినప్పుడు పరిపూర్ణత కలుగుతుంది, కానీ నువ్వు మాతృత్వాన్ని పొందలేదు కాబట్టి గొప్పదాన్ని కాలేవు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి బాధపడుతూ ఉంటుంది. తన బాధని పంచుకోవడానికి కైలాసంలో ఉన్న పార్వతీదేవి దగ్గరికి ఒకసారి వెళ్తుంది. అప్పుడు పార్వతీదేవి తన కుమారులైన విఘ్నేశ్వరు, కార్తికేయులతో సరదాగా గడుపుతూ ఉంటుంది. అప్పుడు లక్ష్మీదేవికి మనసులో ఒక ఉపాయం మెదులుతుంది. వెంటనే పార్వతీదేవి, నీ కుమారులో ఒకరిని నాకు దత్తత ఇవ్వు అని నేను పెంచుకుంటానని అడుగుతుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి బాధను చూడలేక పార్వతీదేవి సరే అంటుంది. అప్పుడు లక్ష్మీదేవి పార్వతీదేవి పెద్ద కుమారుడైన గణేశుని దత్తత తీసుకుంటుంది. ఇంకా లక్ష్మీదేవి పట్టరాని సంతోషంలో తనకున్న సిరి సంపదలన్నీ, శక్తులన్నీ గణేశునికి ప్రసాదిస్తుంది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు తన కుమార్ని పూజించిన తర్వాతే తనని పూజించాలని, అలాంటి వారికి మాత్రమే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సిరి సంపదలు కలుగుతాయని లక్ష్మీదేవి వరమిస్తుంది. తన కుమార్ని పూజించకుండా తనను మాత్రమే పూజించే ఎటువంటి ప్రతిఫలము దక్కదని లక్ష్మీదేవి వరమిస్తుంది. అప్పటి నుంచి గణేశుని వారిని పూజించిన తర్వాతే లక్ష్మీదేవిని పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తన కుమార్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి ఎంతో సంతోషంతో సకల సిరి సంపదలు కలిగిస్తుంది. అలాంటి శుక్రవారం రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన సంకట చతుర్థి గణేశుల వారిది ఈ రోజు రావడం ఎంతో విశేషం కదా. ఇక పూజ చాలా బాగా చేసుకున్నాను. ఆ విఘ్నేశ్వర వారిది లక్ష్మీదేవి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః.